డాడ్ నా గిఫ్ట్ ఏది? క్లోజ్ యువర్ ఐస్. ఓకే. 1 2 ఓపెన్ ఏది? సన్ సమర్. Wish you many, very happy returns of the day. Let me introduce to you my childhood friend daughter Srimukhi. ఇవాళ నుంచి మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండాలని లైఫ్ లాంగ్ మా కోరిక. నీ బర్త్డేకి మేమిచ్చే గిఫ్ట్ ఏ పేరెంట్స్ ఇలాంటి గిఫ్ట్ ఇవ్వరు, కానీ మేమిచ్చాం. ఎందుకో తెలుసా? ఫ్రెండ్స్ ని పేరెంట్స్ సెలెక్ట్ చేయాలి, మీ లైఫ్ పార్ట్నర్ ని మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఇదే కరెక్ట్. అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. Such a great parents. Arya, you're too lucky. ఐ నో. Now we are very close friends. క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్నారు, ఇంత సైలెంట్ గానా? జోష్ మ్యాన్, జోష్. మనం ఎవరిని టచ్ చేసినా సెలబ్రిటీ అవ్వడమే మన ప్రోగ్రామ్. ప్రజల్లో మళ్ళీ అవేర్నెస్ రావాలంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి. మన బాస్ కి ఈ ప్రోగ్రామే కాదు, ఏ ప్రోగ్రామ్ అన్నా మీద పడి ఖర్చేసేలా ఉన్నాడు. సో మన బాస్ మూడ్ కొంచెం కంట్రోల్ అయిన తర్వాత రిక్వెస్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. హాయ్ ఆర్యా. వావ్, వాట్ ఈ సడన్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను. ఎనీ ప్రాబ్లం? నో నో నో, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. శ్రీ, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. ఓ బాబాయ్, హలో. హలో. బాబీ హాయ్. అండ్ అను. హాయ్. హలో. బావా, ఈ ఫిగర్ ఎవరు? ఎంతవరకు నాకు చూపించలేదు. మా డాడ్ నాకు బర్త్డే గిఫ్ట్ గా శ్రీముఖిని ఫ్రెండ్ గా ఇచ్చారు. ఆ అంకులే బెటర్. మా డాడీ ఉన్నారు, ఎంతవరకు కనీసం పని మనిషిని కూడా సెట్ చేయలేదు. కొంచెం మోస్తావా? మీ సిస్టర్ వింటే బాగోదు. సిస్టర్ నాకేనా? అందరికా? నాకు తప్ప మీ అందరికి. సో వాట్స్ ద మ్యాటర్? ఆర్యా, కమ్ ఫాస్ట్, నీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తా. ఆ పిల్ల టచ్ తో మనవాడు సెలబ్రిటీ అయిపోయేలా ఉన్నాడు కదా. మనోడికి సినిమా కష్టాలు స్టార్ట్ అయినరా. ఎక్కడికి? చూసు కన్లే. ఆగండి. హూ ఇస్ దిస్ గై? అల్లు అర్జున్ లాంటి బాయ్ ఫ్రెండ్ అన్నానుగా, అందుకే తెచ్చావా? ఏమిటి ఈ ఏజ్ లో సెటైర్స్ అవసరమా? నా గ్లామర్ చూసి నీ కుళ్ళు. నా పేరు విఠల్. నీ పేరేంటి? ఆగండి ఆగండి. రేయ్, మీ ఎలా రాపండి రా, అబ్బాయి ఎవరు తెలుస్తుంది. ఆర్యా, వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇక్కడుంటే ప్రపంచానే మర్చిపోతాను. ఈవేళ చిల్డ్రన్స్ కదమ్మా, అందుకే ఇలా సరదాగా. తాతయ్య, ఆ, తను నా బెస్ట్ ఫ్రెండ్. మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాం. నీ సంతోషం కోసం బ్లెస్సింగ్సే కాదమ్మా, తపస్సే చేస్తాం. ఆర్య, మా తాతయ్య అమ్మమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటే లైఫ్ అంతా మంచి జరుగుతుంది. కమాన్. ఆల్ ది బెస్ట్ అమ్మా. కమాన్. నేను ఈ సెంటిమెంట్స్ అన్ని నమ్మను. అండ్ ఈ అట్మాస్ఫియర్ కూడా నాకు బోర్ కొడుతుంది. I'm not comfortable here. Let's move, please. పెద్దవాళ్ళు కదా, వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చుగా. I hardly know them. Chalo, let's go. ఈ పూటకి ఇంతేనా? God. అమ్మా, టిఫిన్ పెట్టమ్మా. అక్కడుంది, పెట్టేసుకోరా. అది
ఇటు ఇవ్వండి. ఎందుకా నవ్వులు? తమరెప్పుడూ లేనిదేదో వెరైటీగా ఫీల్ అవుతుంటే తమరి వల్లే మీ బర్త్డే గిఫ్ట్కి నా మీద కోపం వచ్చింది. ఎందుకో? ఎందుకేంటి, రాత్రి పబ్కి తీసుకెళ్ళాను. అక్కడ ఎవడో చెయ్యేశాడని చెప్పి నాతో గొడవ పడింది. లేదు పబ్బే కదా, ఇవన్నీ కామన్, పట్టించుకోకని చెప్పాను. ఏం చేస్తాం, వాడొచ్చి తర్వాత నిజంగానే చెయ్యేశానని చెప్పాడు. ఈ లోపు నాతో గొడవ పడి వెళ్ళిపోయింది. నేనేం చేయను దానికి? చూసావా నీ థింకింగ్ లో తేడా? ఏ అమ్మాయినా బాగా హట్ అయితే గాని బాధపడదురా. తప్పు చేసావురా. ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. కాళ్లే పట్టుకుంటావో కన్నీళ్ళు పెడతావో వెళ్ళి కన్విన్స్ చేసిరా. గో గో పోనన్నా. గో. శ్రీముఖి ఎక్కడుందండి? ఐ డోంట్ నో. శ్రీముఖి எனக்கு தெரியாது. ఏంటి బాబాయ్ ఇది? ఎక్స్క్యూజ్ మీ, శ్రీముఖి ఎక్కడుందండి? ఎన్న పళంగిరియా, ఆ? ఎన్న పళంగి. అల్లుడు, వీళ్ళకి మన తెలుగు భాష తప్ప అన్ని భాషలు వచ్చి అల్లుడు. ఓకే, తప్పైపోయింది మహాప్రభు. శ్రీముఖి గారు ఎక్కడున్నారో చెప్తారా? ఏంటి? కాలుతున్న మంటలన్న చేపెట్టొచ్చు కానీ జంటలో కాదు. బాయ్. నాకు తప్పదు కదా. సారీరా, నేను అలా చేయాల్సింది కాదు. సరే, ఇంకొకసారి నీకు నచ్చని పని ఏది చేయను. ప్రామిస్ రా. ఈ ఏంజల్కి కోపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి. ఓకే, ఆర్డర్ అయ్యండి. మీరు చెప్తే మీ మాట కాదనదు. కొంచెం చెప్పొచ్చు కదా. ఏంటి, ఈ ఏజ్లో కూడా రివెంజా? అదేదో దాని కాళ్ళే పట్టుకుంటా. శ్రీకృష్ణుడు అంత తోడుకే తప్పలేదు, నేనెంత. ఓకే. ఇదంతా ప్రీ ప్లాన్డేగా. సరే, ఇప్పుడైనా తీసుకెళ్ళనా? మీరు హ్యాపీయేగా? ఓకే, బాయ్. రాక్షసి. పద. And here we go. How is it? You are you? I'm telling you. Hey Arya. ఇదిగో ఇది చూసా? జాగ్రత్త. మధు. ఏంట్రోయ్ మంచి హుషారుగా ఉన్నారు. ఎస్ డాడ్, మీరు ఇచ్చిన గిఫ్ట్ పక్కనుంటే టైం అంతా వేస్ట్ డాడ్. నీకు ఫ్రెండ్ గానే పరిచయం చేశా, కానీ మీ టైం వేస్ట్ చూస్తుంటే మాకు టైం కలిసి వచ్చినట్టుంది. అలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పారా బాబు. సడన్ షాక్లు ఇస్తే ఈ ఏజ్ లో డ్యామేజ్లు తట్టుకోవడం కష్టం సుమి. అవునరా, అదేదో నువ్వు ముందే చెప్పావనుకో, మేము మెంటల్ గా ఫిక్స్ అయిపోయి నీకు మ్యారేజ్ ఫిక్స్ చేస్తాం. మ్యారేజా? No way. ఈ మెటీరియల్ తో లవ్ ఇది బాడీ నిండా ఈగోతో నిండిన కొవ్వే ఉంది. మదర్ తెరిసేలా బిల్డప్ చేస్తుంది, కానీ నీకు మాత్రం నా తక్కువ కొవ్వు ఉందా? నాకన్నా డబల్ ఉంది. అలా అనకండ్రా. లవ్ కాకపోతే అరేంజ్ అనుకుని చేసుకోండి. ఏదేమైనా మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి. దానికి మేమైతే ఫిక్స్. రెడీ? No. లాభం లేదురా. మీ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీకి చెప్పాల్సిందే.